ఈ రోజు 26 జిల్లాల్లో యాక్షన్ ప్లాన్ తయారు చేసాం. విజన్ డాక్యుమెంట్ తయారైంది. అదే మరి ఇక్కడికి వచ్చినప్పుడు ప్లానింగ్ డిపార్ట్మెంట్, జిఏడి, ఐటీఈసి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్టీజీఎస్, జిఎస్డబ్ల్యూఎస్, ఫైనాన్స్, ఐఎన్పిఆర్, సీఎంఓ అందరూ కలిసి పనిచేస్తున్నారు. ఇంకొక పక్కన 26 జిల్లాలకు గాను 5 సంవత్సరాల రోడ్ మ్యాప్స్ కూడా క్రియేట్ చేశాం. మండల మున్సిపాలిటీ స్థాయిలో కూడా యాక్షన్ ప్లాన్, జిల్లాలో యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేస్తున్నారు. ఫైనల్ గా ఇక్కడుండే ఎమ్మెల్యేలు మీరు కూర్చొని, మీకు ఒక టీం ఇచ్చాం కాబట్టి మీ టీం అంతా కూర్చొని ఏదంటే వెట్టింగ్ చేసి వ్యాలిడేట్ చేస్తే అవి ప్రాధాన్యత క్రమంలో మీరు ఆల్వేస్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నేనేదో ఇక్కడ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ఒక యూనిట్ మనం పెట్టినప్పుడు మీరు పనుల కోసమే ఆ యూనిట్ కాదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మనం ఒక స్పష్టమైనటువంటి క్లియర్ కట్ ఇండికేటర్స్ పెట్టుకున్నాం. అది సాధించాలంటే హోలిస్టిక్ అప్రోచ్ చాలా ముఖ్యం. అదే సమయంలో ప్రజా సమస్యలను కూడా పరిష్కారం చేసుకోవాల్సిన బాధ్యత మీ పైన అందరిపైన ఉంది. దాన్ని ఏ విధంగా చేయాలనుకున్నప్పుడు మనం 175 నియోజకవర్గాల్లో ఏవైతే మన స్వర్ణ నియోజకవర్గ రిపోర్ట్లన్నీ మనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే వర్క్ షాపులన్నీ పెట్టాం. ఇంకొక పక్కన ఈరోజు దీన్ని 2029కి మీరు ఏం చేయగలుగుతారో వర్కౌట్ చేయడం 1 ఇయర్ అయింది. ఈ 4 సంవత్సరాలకి మనం ఏం చేయగలుగుతామో మీడియం టర్మ్ ప్లానింగ్ తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది.